అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలిగి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, కార్తీక మాసము మనం పూర్తిగా ఉపవాసాలతో, పుణ్యాలతో, దీపములతో, దీపదానములతో ఇలా గడిపిన తర్వాత చివరి రోజున మార్గశిర మాసంలో వచ్చే పాడ్యమి రోజున పోలీ పాడ్యమిగా లేదా పోలీ స్వర్గంగా మనం జరుపుకుంటాము. ఈ రోజున నదిలో దీపాలను వదులుతాం. ముఖ్యంగా అరటిడొప్పలలో ఇంట్లో కానీ నదిలో కానీ మనం నదిగా భావించి మనం నదిలో దీపాలను వదులుతాం. అయితే అరటిడొప్పలు లేనప్పుడు మనం ఏ విధంగా ఇంకా వేరే వేరే వాటిల్లో వదలవచ్చు, ఎన్ని దీపాలు వదలాలి, ఏ విధంగా వదలాలి అని పూర్తి పూజా విధానం ఇవాళ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా మీకు ఎవరికైనా జ్యోతిష్యం పరంగా ఇబ్బందులు ఉన్నాయి, జాతకం పరంగా సమస్యలు ఉన్నాయి, ఎక్కడ చూపించుకున్నా ఏం చూపించుకున్నా ఇబ్బందులుగానే ఉన్నాయి అలా అన్నవాళ్ళు, ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, ప్రేమ, పెళ్ళిళ్ళు సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణములు ఇలా ఎటువంటివైనా కూడా శివరామరాజు గారు ఫోన్లోనే చెప్తారు. నమ్మకంతో కాల్ చేయండి. పోలీ పాడ్యమి పూజ ఎప్పుడు కూడా మనం తెల్లవారుజామునే చేయాలి. అయితే ఈ సంవత్సరం 2024లో డిసెంబర్ 2వ తేదీ సోమవారం 2024 అయితే చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి అంటే ఉదయం 4:30 నుంచి 6:30 లోపు చేసుకోవచ్చు. మరీ ఫస్ట్లో అంటే అంత మార్నింగ్ తులసమ్మను లేపకూడదు కాబట్టి మనము 5 to 6:30 అయితే చేసుకోవచ్చు. అయితే అందరూ స్టీల్ పాత్రలు, స్టీల్ బేషన్లు ఎత్తుకొని వచ్చేసి నీళ్లు పోసేసి ఇదిగో నది అని పెట్టేస్తున్నారండి. స్టీల్ అనేది పూజకి ఎప్పుడు వాడకూడదు. స్టీల్ వాడటం వల్ల రాహువు అనేది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. రాహువు అంటే కష్టాలు కదండి. అందువల్ల ఎప్పుడు కూడా అలాంటివి వాడకండి. రాగి, ఇత్తడి, వెండి లేదా ఉర్లి అని మన ఇళ్ళలో మనం అందరం పెట్టుకుంటాం కదా, అలాంటి వాటిలలో నదిగా భావించి పూజ చేసుకోవచ్చు. అయితే ఇలా చక్కగా పువ్వులు వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలతో మనం నదీమాతగా భావించి పూజనే చేసుకోవాలి. అలాగే మనము నేతిలో కానీ నువ్వుల నూనెలలో కానీ ముందుగానే ఒత్తుల్ని నానబెట్టి పెట్టుకోవాలి. అయితే 2 ఒత్తుల్ని ఒకటిగా చేస్తే అది ఒకటనమాట. కాబట్టి అలా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు నదిలో వదలాలి. మరి 31, 33, 35 ఏమిటి అంటే అవి సపరేట్గా పూర్తి ఒత్తిగా చేసుకొని పిండి దీపంలాగా చేసుకొని పిండి దీపంలో పెట్టవచ్చు. అయితే నదిలో దీపాలు మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మాత్రమే వెలిగించుకోవాలి. 4 దీపాలు వదలాలి. సపరేట్గా వదిలినా పర్వాలేదు, నలుగురిది కలిసి ఒకరే వదిలినా పర్వాలేదు. ఎప్పుడు కూడా ఇలా మొత్తం కూడా గంధపు కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాక దీపాన్ని మనం బయటనే వెలిగించి నదిలో వదలాలి. ఆ తర్వాత 3 సార్లు ఇలా కదిలించిన తర్వాత దీపారాధన చేసుకోవాలి. ఇది పద్ధతి అయిన ఒక ఆచారం కలిగిన ఒక ప్రాసెస్ అన్నమాట. అంటే అరటిడొప్పల్లో వదలటం. అరటిడొప్పలు అనేవి అందరికీ కూడా అవైలబిలిటీలో ఉండవు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీకు ఒక 8 పద్ధతులు చూపిస్తానండి. ఆ పద్ధతులలో మీరు చక్కగా అయితే వదులుకోవచ్చు. ఇలా మనకి గుడి దగ్గర కప్స్ అనేవి దొరుకుతాయి కదండి, ప్రసాదం కప్స్. అలాంటి కప్స్ తెచ్చుకున్నాం అనుకోండి, వాటిలలో కూడా వేసుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ కాదు, దాంతోపాటుగా విస్తరాకు. కాబట్టి విస్తరాకు అనేది చాలా ప్రత్యేకమైనది, మంచిది కూడా. కాబట్టి ఇలా విస్తరాకు కప్పులో మీరు పెట్టి నదిలో అయితే వదులుకోవచ్చు, లేదా ఇంట్లోనే ఇలాగైనా వదలవచ్చు. అంతేగాని ప్లాస్టిక్ మూతలు, ప్లాస్టిక్ టానిక్ పైన వస్తున్నాయి, అవి అలా ఎలా పడితే అలా చేయకండి. పూజ అనేది ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పూజలో ఎప్పుడు ప్లాస్టిక్, స్టీల్ అనేది వాడకూడదు. ఆ తర్వాత ఒక పండు సంబంధిత అంటే ఒక ఆరెంజ్ ఫ్రూట్ అనేది ఉంటుంది కదండి, దాంట్లో అది కూడా మనకు నీళ్ళలో తేలుతుంది అనమాట. చక్కగా హాఫ్కి కట్ చేసేసి కమలాకాయని తర్వాత ఎక్కడా కూడా హోల్ అనేది పడకుండా చక్కగా అయితే మీరు అలా చేసుకోవచ్చు. ఈ దీపాన్ని ఇట్లా పోలీ పాడ్యం రోజే కాకుండా ఇంట్లో ఎప్పుడైనా కూడా వెలిగించుకోవచ్చు. ఆ ఆరెంజ్ దీపం కాలినప్పుడు ఒక మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. మామూలుగా కూడా ఎప్పుడైనా ఈ దీపాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పద్ధతి కూడా మీరు ట్రై చేయవచ్చు. ఇవన్నీ కూడా అరటిడొప్పలు లేనప్పుడు మాత్రమే. అరటిడొప్పలు ఉన్నప్పుడు చక్కగా అరటిడొప్పల్లో మాత్రమే దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనము పోలీ స్వర్గం కథ అనేది చదువుకోవాలి. పోలీ స్వర్గం కథ కూడా మీకు పెడతానండి. అంతేకాని ప్లాస్టిక్ బకెట్లలో, టబ్బులలో, బేషన్లలో వేయకండి. దాంతోపాటుగా దైవ సంబంధితమైన ఇంకొక వస్తువుతో అంటే మనకి టెంకాయ చిప్పు ఉంటుంది కదండి, ఆ చిప్ప కూడా హోల్స్ లేకుండా ఎక్కడా కూడా బొక్కలు పడకుండా ఉన్న వాటిని తీసుకోండి. ఏ ఒక్కటి తీసుకున్నా కూడా
మనము పూజ చేస్తున్నాం, లక్ష్మీప్రదంగా భావిస్తున్నాం కాబట్టి పసుపు కుంకుమ బొట్లన్నీ తప్పకుండా పెట్టాలి. 2 ఒత్తులు ఒకటిగా చేయాలి. ఆ తర్వాత దీపారాధన చేసుకొని నీళ్ళల్లో వదలాలి. ఏ ప్రాసెస్ అయినా ఇదే ఉంటుందండి. చక్కగా ఇలా అయితే చేసుకోవచ్చు. ఒక పద్ధతి ఇదే కాదండి, ఏ పద్ధతి అయినా కూడా మనం చక్కగా దైవం అక్కడ ఉంది అని భావించి, నది ఇక్కడే ఉందని భావించి మనస్ఫూర్తిగా పూజ చేయాలి. ఆ తర్వాత నిమ్మకాయ అండి. ఈ నిమ్మకాయ సాధారణంగా ఇంట్లో పెట్టకూడదు అంటారు. కాబట్టి ఇవన్నీ ఏది లేదన్నప్పుడు మాత్రమే నిమ్మకాయ పెట్టండి. ఇది దీపాన్ని మనం రాహుకాలంలో అమ్మవారి దగ్గర పెడతాం కదా, కాబట్టి ఈ దీపము మీకు ఏది ఆప్షన్ లేదు అన్నప్పుడు మాత్రమే ఇది పెట్టండి. లేదు అనుకుంటే మీరు చక్కగా గుళ్ళో అయినా నిమ్మకాయ దీపాలు పెట్టుకోవచ్చు. ఇది కూడా ఇంకొక పద్ధతి. ఇలా మనం దీపారాధన చేసుకున్నాక 3 సార్లు నదిలో మనం ఎలాగైతే ముందుకు తోస్తామో దీపాన్ని, అలాగే దీంట్లో కూడా తోయాలన్నమాట. ఇది కూడా మనకి క్యాండిల్స్ అనేవి వస్తాయి కదండి, మనకి బయట క్యాండిల్స్ మైనంవి, అలా దీన్ని కూడా తీసేసి ఇవి కూడా ఫ్లోటింగ్ అవుతాయి, అంటే తేలుతాయి అన్నమాట. దీంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఒక రకమైన స్టీల్ లాంటిదే కాబట్టి ఇది కూడా మీకు ఏది ఆప్షన్ లేదన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోవాలి. పద్ధతి పరకంగా ఏదైనా ఆకు సంబంధిత కానీ, అలాగే ఒక ఫలము అంటే ఫ్రూట్ సంబంధిత వాటిలో మాత్రమే మనం పూజలు అనేవి చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన పద్ధతులలో అయితే ట్రై చేసి మనం పోలీ పాడ్యం రోజున దీపాలను అయితే వదలవచ్చు అండి. ఏ ప్రాసెస్ అయినా కూడా నదిలో ఎలాగ వదులుతామో ఇంట్లో కూడా వదలవచ్చు. అయితే ఇంకా అరటి పువ్వులు వస్తాయి కదండి, అరటి పువ్వులలో కూడా పెట్టవచ్చు. లేదా మనకి రావి ఆకులు చాలా ప్రత్యేకం కదా, రావి ఆకుల పైన కూడా మనకు తేలుతాయండి, అలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వదలాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, కార్తీక దామోదరుణ్ణి, పసుపు వినాయకుడిని పూజించుకోవాలి. అలాగే సపరేట్గా పెండి దీపం పెట్టి అందులో 31 కానీ 35 కానీ 33 ఒత్తులు కానీ వెలిగించుకోవాలి. ఆ పాడ్యమి ఒత్తి ఎలా చేయాలనేది నా నెక్స్ట్ వీడియోలో చూడగలరు. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.